హలో ఆల్, సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో రీసెంట్గా మనకు ఎలక్షన్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా 2026 మే 4న. సో మనకు తమిళనాడు ఎలక్షన్సే బాగా ఫేమస్ అయ్యాయి. సో ఇందులో మనకు తలపతి విజయ్ గారు ఫస్ట్ టైం తమిళనాడులో టీవీకే పార్టీ తరఫున సో హైయెస్ట్ సీట్స్ని విన్ చేసి సో సీఎం కాబోతున్నాడు. ఆయన ఒక సినిమా పర్సనాలిటీ, ఓకే, సినిమాల నుంచి వచ్చిన పర్సన్. సినిమాల ప్రభావం సొసైటీ మీద ఎంత ఉంటుందని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. అప్పుడెప్పుడో 1980sలో మన తెలుగు సీనియర్ ఎన్టీ రామారావు గారు, తర్వాత తమిళనాడులోనే ఎంజీఆర్ గారు, తర్వాత మళ్ళా ఏపీలో పవన్ కళ్యాణ్ గారు, దాని తర్వాత మళ్ళీ తమిళనాడులో విజయ్ గారు, వీళ్ళు ఎంతోమంది ప్రూవ్ చేశారు సినిమా అనేది నాట్ జస్ట్ ఏ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ ఎంటర్టైన్మెంట్. సినిమా అనేది ఖచ్చితంగా సొసైటీని ప్రభావం చేస్తుంది. ఎంత చేస్తుంది అంటే ఒక పర్సన్ని పార్టీ పెట్టిన 2 years లోపలనే సీఎం చేసేంత. పార్టీ పెట్టడం కోసం ఆయన ఒక అంటే ఇందులో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా. ఆల్రెడీ మీకు అందరికి తెలిసిన విషయాలు ఇవి కొన్ని, ఎందుకంటే ఒక ఫిలిం పర్సనాలిటీ, నాకు కూడా కొంచెం ఫిలిమ్స్ అంటే ఇష్టం కాబట్టి నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఈ టీవీకి అనే పార్టీని ఫిబ్రవరిలో మనకు 2024 ఇయర్లో ఫిబ్రవరిలో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎందుకు 2026 ఎలక్షన్స్ని టార్గెట్ చేసుకొని. దాని తర్వాత అప్పటి వరకు ఆయన ఎన్నో సినిమాలు చేశారు విజయ్ గారు. సో అప్పటి నుంచి గ్రాడ్యువల్గా సినిమాలకు స్టాప్ చేశారు. ఆయన యాక్టింగ్ చేసిన లాస్ట్ సినిమా జననాయకన్, అది కూడా రిలీజ్ అవ్వలేదు థియేటర్లో. సో ఓటీటీకి అమ్ముదాం అనుకున్నాక డీల్ క్యాన్సిల్ అయిపోయి సో మళ్ళీ పైరసీ లీక్ అయిపోయింది అది సినిమా. ఆఖరికి ప్రొడ్యూసర్ హీరోకి ఫోన్ చేసి నెక్స్ట్ సినిమాలో ఏదో సంథింగ్ మాట్లాడుకున్నారని న్యూస్ వచ్చాయన్నమాట. ఓకే, సో ఆయనేమో సినిమాలను బంద్ చేశాడు, ఫుల్ ప్లేడ్గా ఫోకస్గా పాలిటిక్స్ మీద ఫోకస్ చేశాడు. సో ఈయన పార్టీ పెట్టాలని ముందే ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఒక 10 years నుంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నాడు. ఏంటంటే తను తీయబోయే ప్రతి సినిమా తన పొలిటికల్ కెరీర్కి ఒక బూస్టప్ లాగా ఉండాలని ముందే అనుకున్నాడు. అది ఎట్లా అంటే సో ఒక లాస్ట్ 10 years విజయ్ గారి యొక్క ఫిల్మోగ్రఫీ మనం అబ్జర్వ్ చేస్తే సో అదిరింది, బిగిల్, పోలీసోడు అంటే, అండ్ ఇంకొకటి మనకు చాలా సినిమాలు వచ్చాయి కదా, లియో కానీ అండ్ ఇప్పుడు వచ్చిన జననాయకన్ కానీ చాలా సినిమాలు వచ్చాయి ఈ గ్యాప్లో విజయ్ గారివి. ఇవన్నీ మనకు సొసైటీలో ఉన్న ఒక ఏదో ఒక స్పోర్ట్స్ని కావచ్చు, లేదంటే ఒక డిస్క్రిమినేషన్ గురించి హైలైట్ చేసిన సినిమాలే. ఓకే, సో ఇవన్నిటి వల్ల సొసైటీలో ఆయన అక్కడున్న తమిళనాడులో ఉన్న యూత్లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ని అయితే క్రియేట్ చేశాడు ఈ సినిమాల ద్వారా. నేనున్నాను, ఏం చేసినా నేను ఉన్నాను అని చెప్పేసి. సో ఎస్పెషల్గా బిగిల్ అనే సినిమాలో సో ఫీమేల్ యాక్టర్స్ ఎవరైతే ప్లేయర్స్ ఉంటారు కదా, ఫీమేల్ ప్లేయర్స్ ఫుట్బాల్లో గోల్స్ కొడుతుంటే తన స్థాయిని మర్చిపోయి వాళ్ళ వెనక ఆయన చప్పట్లు కొడతా ఉంటాడు. నాకు తెలిసి ఇండియాలో ఏ సూపర్ స్టార్ ఇలాంటి క్యారెక్టర్ని అంత పర్ఫెక్ట్గా ప్లే చేయడానిపించింది. ఆ క్యారెక్టర్, ఆ సినిమా అనేది చాలా సూపర్గా ఉంటుంది. అట్లీ డైరెక్షన్లో వచ్చింది బిగిల్ సినిమా. నా ఫేవరెట్ సినిమాలో అది కూడా ఒకటి, స్పోర్ట్స్ డ్రామా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ఆయన చాలా సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేశాడు. దాని నుంచి తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయన తన వంతు సహాయాన్ని చేస్తున్నాడు. దీని ద్వారా ఆ ఫౌండేషన్ ద్వారా నేనున్నా అనే ఒక ధైర్యం అయితే అక్కడున్న యూత్కి, అక్కడున్న ప్రజలకి తను పార్టీ స్థాపించక ముందు నుంచే సమాజ సేవలో ఉన్నాడని ఒక మెసేజ్ అయితే ఇస్తూ వచ్చాడు. దాని తర్వాత తనకు 2024లో గోట్ అనే సినిమా వచ్చింది ఆయనది, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. మనకి ఇది వెంకట్ ప్రభు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు, కానీ ఆ సినిమా ఎఫెక్ట్, ఆ సినిమాలో విజయ్ గారి పార్టీ సింబల్ అయిన విజిల్, విజయ్ గారి యొక్క పార్టీ కలర్ అయిన ఎల్లో అండ్ మెరూన్, ఇలాంటి కలర్స్ని ఆ సినిమా యొక్క సాంగ్స్లో కావచ్చు, ఆ సినిమాలో క్యారెక్టర్స్తో కావచ్చు. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా న్యూస్లో వైరల్ అయింది ఏంటంటే ఆ సినిమాలో విజయ్ గారు ఒక కార్ డ్రైవ్ చేసే సీన్ ఉంటుంది త్రిష గారితో. సో ఆ కార్ యొక్క నంబర్ కూడా మనకు TN07 CM 2026 అని ఉంటుంది. అంటే తమిళనాడు 07 అంటే MS ధోని, మనకు తెలిసి చెన్నై సూపర్ కింగ్, 2026లో సీఎం అవుతారని ముందే హింట్ ఇచ్చాడనమాట ఆయన. అంటే అంత ప్రీ ప్లానింగ్ ఉంది ఆయన దగ్గర. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు ఏదో ఒకటి అప్పటికున్న అధికార పార్టీ కొంచెం వస్తుంది అనుకున్న, ఇది స్కోర్ చేస్తుంది టీవీకి ఒక 20-30 సీట్స్ స్కోర్ చేసి కొంచెం అధికార పక్షం మీద ఉన్న ఆపోజిషన్ ఏదైతే వ్యతిరేకతని చీల్చదు అనుకున్నా, కానీ ఈయన కింగ్ మేకర్ అవుతారని మాత్రం నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దాని తర్వాత ఆయన గురించి స్టడీ చేసినప్పుడు నాకే షాకింగ్ విషయాలు తెలిసాయి. ఏంటంటే ఇది ఒక్కరోజు హార్డ్ వర్క్ కాదు, లాస్ట్ డికేడ్ నుంచి ఆయన చేస్తున్న హార్డ్ వర్క్, పెద్ద ప్లాన్, పెద్ద స్కెచ్ చేశాడు. అండ్ సోషల్ మీడియాని విజయ్ గారు వాడుకున్నంత తెలివిగా ఇంకెవరు వాడుకోలేదు. ఆయన ప్రచారం చేసిన ఆయన పోటీ చేసే ఏరియాలు కాకుండా తన పార్టీ అభ్యర్థుల తరఫున పోటీ వెళ్ళడానికి అందరి దగ్గరికి వెళ్ళడం పాసిబుల్ కాదు. కాబట్టి కొంతమంది అభ్యర్థులు ఏం చేశారంటే ఆయనకు సంబంధించిన, విజయ్ గారికి సంబంధించిన 3D హోలోగ్రామ్ పిక్చర్ని మనకి ఏదైతే ఏముంటాయి, మనం ఎలక్షన్ ప్రచారం చేసి అవి వెహికల్స్ ఉంటాయి కదా, వాటి మీద పెట్టి విజయ్ గారి వాయిస్ తోటి మాట్లాడించడం వల్ల ప్రజల్లో ఆయన్నే వచ్చి మీకు ఏదో మెసేజ్ ఇస్తున్నట్టు ఆడియన్స్లో రిజిస్టర్ అయిపోయింది అనమాట. దానివల్ల ఏమైందంటే టెక్నాలజీని వాడుకున్నాడు. అండ్ ఆయన మనకు
2025లోనే ఈయన యొక్క పార్టీ గురించి మనకు జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గారు తెలిసి ఉంటారు మీకు, ఐపాక్ ఫౌండర్. ఈయన చెప్పాడు 2026లో విజయ్ గారు భారీ మెజార్టీ తోటి గెలిచి తమిళనాడులో అధికారంలోకి వస్తారని చెప్పేసి. అప్పుడు ఎవరు నమ్మలేదు, ఎందుకంటే అప్పటికి ఆ పార్టీకి వయసు 1.5 year కూడా లేదు, అంటే కొత్తగా ఫామ్ అయిన పార్టీ, ఆయన కూడా అంత లేదు. అంటే దాని తర్వాత ఆయనకు 2025లో కరూర్ అనే ఏరియాలో ఒక కార్నర్ మీటింగ్ పెట్టినప్పుడు దానికి అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వచ్చి అక్కడ స్టాంపేడ్ అయింది, తొక్కిసలాట అయింది. అందులో 40 మందికి పైగా చనిపోయారు. దానివల్ల కూడా ఆయనకు ఇమేజ్ నెగిటివ్ అయింది. దాన్ని అప్పుడున్న అధికార పక్షాలు కావచ్చు, విపక్షాలు కావచ్చు, లేదంటే ఏదో ఒకటి చేసి జనాలు ఆయన చేరాని తప్పుకు నిందలు మోపే ప్రయత్నం చేశారనమాట. ఎవరు తనను చూడడానికి వచ్చిన అభిమానులు చనిపోవాలని ఎవరు అనుకోరు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే విజయ్ గారు ప్రచారం చేసేటప్పుడు అక్కడున్న కార్యకర్తలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. తన అభ్యర్థులతోటి తన మేనిఫెస్టోని అందరితోటి ప్రామిస్ చేయించారు. రేపు నాడు మేము అధికారంలోకి వస్తే మీరు ఈ హామీలని అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని అడగండి, నిలదీసి అడగండి అని తన అభ్యర్థులతోటి ప్రామిస్ చేయించి మరీ నామినేషన్ వేయించాడు. అది చాలా సూపర్ అని చెప్పాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ది హైలైట్ తన మేనిఫెస్టో, మహిళలకి 2000 రూపీస్ ఉచితంగా ఇవ్వడం కావచ్చు, 6 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా తను ఏవైతే ఆఫర్స్ ఇచ్చాడో. సో మనకి ఇవన్నీ ఉంటాయి కదా, ప్రజలకు ఈక్వల్ జస్టిస్ అండ్ సామాజిక న్యాయము, లౌకిక వాదము, ఇలాంటి పాయింట్స్. అంటే సెక్యులరిజం ఆయన చూపించింది మెయిన్గా ఏంటంటే నేను అందరినీ కలుపుకొని వెళ్తాను, నాకు క్యాస్ట్ మీద పెద్దగా హోప్స్ లేవు. మా నాన్న చిన్నప్పుడు నన్ను స్కూల్లో జాయిన్ చేయించేటప్పుడు నా క్యాస్ట్ ఏంటని అడిగితే తమిళం అని రాయించారు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పేసి అని ఆయన చాలాసార్లు అనౌన్స్ చేశారనమాట. సో ఎప్పుడైతే ఆయన పార్టీ స్థాపించాడో అప్పటి నుంచి ప్రతిరోజు 2026 ఎలక్షన్ని టార్గెట్ చేసుకుని వర్క్ చేశారు. అండ్ ఆయన విజయ్ గారి వైఫ్ తోటి డివోర్స్ అనే కేసు ఎప్పటి నుంచో న్యూస్లో ఉంది. కానీ అక్కడున్న పొలిటీషియన్స్, అక్కడున్న సిచ్యువేషన్స్ కరెక్ట్ ఎలక్షన్స్కి 2-3 months బిఫోరే ఆ డివోర్స్ కేసు అనేది కోర్టుకు రావడం, దానివల్ల ఆమె వాళ్ళ భార్యతోటి గొడవలు అవ్వడం, అది కొంచెం అప్పుడున్న పొలిటీషియన్స్ ఏమనుకున్నారంటే అధికార పక్షం వాళ్ళు, దీనివల్ల విజయ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనుకున్నారు. కానీ దానివల్ల ఆయన ఎవ్రీడే న్యూస్లో ఉన్నాడు. అది గుడ్డో బ్యాడో ఎవ్రీడే న్యూస్లో ఉంటే అదే కదా కావాల్సింది, జనాలకు వెళ్తుంది, ఆ పేరు అనేది వెళ్తుంది, గట్టిగా వెళ్తుంది పేరు అనేది. సో ఆ కరూర్ స్టాంపేడ్ వల్ల, లేదంటే ఒకరోజు తమిళనాడు మాజీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గారు ఆయన కాన్వాయ్ వెళ్తుంటే అదే రూట్లో మన విజయ్ గారు కూడా వెళ్తుంటే సీఎం వెళ్ళే కాన్వాయ్ కోసం ఈయన చాలాసేపు ఆపుతారనమాట. అంటే ఇంటెన్షనల్గా చేసినట్టు మనకు అర్థమవుతుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాడు. తర్వాత ఒక రోజు ఆయన ఎలక్షన్ ప్రచారం సమయంలో చెప్తాడు, అంటే తన పార్టీ స్థాపించినప్పుడు ఎలక్షన్ ప్రచారం సమయంలో చెప్తాడు, స్టాలిన్ గారు మీరు ఎంత తప్పు చేశారు, రేపు నేను అధికారంలోకి వస్తే ఆ రోజు నన్ను ఆపి ఎంత తప్పు చేశానో మీరు ఖచ్చితంగా బాధపడతారని చెప్పేసి చెప్తాడు. అంటే ఎప్పుడు వచ్చామనేది ముఖ్యం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా పూరి గారి డైలాగు విజయ్ గారికి బాగా సెట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని సినిమా డైలాగ్స్ ఆయన సినిమాలో చెప్పినవి ఆయన లైఫ్కి అప్లికేబుల్ అవుతాయి, అండ్ వేరే సినిమాలో ఉన్న డైలాగ్స్ అప్లికేబుల్ అవుతాయి. సోషల్ మీడియాలో ఆయన గురించి ఆయన ఫేస్ యొక్క ఆయన యొక్క యాక్టింగ్ గురించి వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్ని కాదు, ఎన్నో తట్టుకొని నిలబడ్డాడు. ఫ్యామిలీ దూరం అయిపోయింది, తనకు ఎలక్షన్కి నామినేషన్ వేసే టైంలో కూడా అఫిడవిట్లో ఏవో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పారు, దానివల్ల ఆయన గెలిచిన ఓడిపోతారని చెప్పాడు. ఎన్నో అన్ని రకాలుగా ట్రై చేశారు. కానీ మొక్కగొని దీక్షతోని కొడితే కుంభస్థలానే కొట్టాలి అన్నట్టుగా ఆయన పర్ఫార్మెన్స్ చేసి ఈరోజు తమిళనాడులో టీవీకే పార్టీ 108 అంటే 110 సీట్లని కైవసం చేసుకుంది. ఆయన సీఎం కావాలి అంటే ఒక 11 or 12 సీట్స్ కావాలి, ఎందుకంటే రౌండ్ ఫిగర్ మనకు 118 సీట్లు, 120 అనుకోండి రఫ్గా. ఇవి కావాలి అంటే అక్కడున్న రిమైనింగ్ పార్టీస్ కలుపుకొని ఆయన సీఎం అవ్వబోతున్నారు అతి త్వరలోనే. సో ఆల్రెడీ గవర్నర్కి లేఖ రాశారు, నాకు ఒక 2 weeks టైం ఇవ్వండి, అంతలోపు నిరూపించుకుంటామని చెప్పేసి. ఇంతలోపు పార్టీ క్యాడర్ ఆయనని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం కూడా జరిగింది. సో త్వరలోనే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో తమిళనాడు రాజకీయాల్లో ఇదొక నవశకం అని చెప్పొచ్చు. సో గతంలో ఎంజీఆర్ని ఆదరించినట్టుగానే ఈయన కూడా ఆదరిస్తారనుకుంటున్నాం. ఎంజీఆర్ గారికి జయలలిత సపోర్ట్ ఎలాగైతే ఉందో విజయ్ గారికి త్రిష సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో న్యూస్లో మనకు చాలా మీమ్స్ అయితే చాలా వైరల్ అయ్యాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ రిజల్ట్ May 4 కూడా త్రిష గారి బర్త్డే రిజల్ట్ వచ్చిన రోజు ఆమె తిరుపతికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి విజయ్ గారికి ఇచ్చింది. సో దానివల్ల వీళ్ళ యొక్క రిలేషన్కి ఇంకా ఎక్కువ బూస్టప్ అయితే వచ్చిందనమాట. ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో ఏదో ఉందని చెప్పేసి. సరే ఏమన్నా ఉన్నా మనుషులమే కదా, ఖచ్చితంగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే జీవితం అనేది అందరికి ఒకేలాగా ఉండదు. ఆయన సినిమాలో యాక్టింగ్ చేసేటప్పుడు రొమాన్స్ చేసిన, ఫైట్ చేసిన, కామెడీ చేసిన, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చూసిన తర్వాత ఈ రొమాన్స్లో నువ్వు ఎందుకు ఇలా బాగా ఇంటిమసీ ఇచ్చావు, ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అయ్యవని వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ అడిగినప్పుడు ఆయన ఎన్ని దాటవేసి ఉంటాడు. ఏదైనా క్యారెక్టర్ కోసమే చేస్తారు కదా. సో ఇలాంటివి ఎన్నో చూసి ఉంటారు లైఫ్లో. సో కష్టకాలంలో ఫ్యామిలీ మెంబర్స్కి పక్కన ఉండాలి. అది ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఫ్రూట్స్ లాగా మనకు రిటర్న్ అవుతుంది. ఇప్పుడు లక్కీయెస్ట్ ఫెల్లో ఎవరంటే నేను విజయ్ గారే అని చెప్తాను. మన ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఆఫ్ ఇండియా తలపతి విజయ్ గారే యాజ్ ఆఫ్ నౌ. సో ఎందుకంటే తమిళనాడులో ఆల్రెడీ కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు, రజనీకాంత్ గారు కూడా పార్టీ పెట్టడానికి వెళ్ళి ట్రై చేసి బ్యాక్ వచ్చారు. కమల్ హాసన్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన సినిమాలు రాజకీయాలు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు.
కానీ ఆయన ఫుల్ ప్లేజ్డ్గా ఎప్పుడు కంపేట్ చేయలేదు, చేసినా కూడా గెలవలేదు. కానీ విజయ్ గారు కమల్ హాసన్ గారు చేసిన మిస్టేక్ చేయలేదు. అండ్ ఏపీలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకొని పాలిటిక్స్లోకి ఎలక్షన్స్కి వెళ్ళారు. ఆయన ఇక్కడ పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా వెళ్ళే విన్ అయ్యారు. సో అది చాలా ధైర్యం అనిపించింది. ఎలక్షన్స్ ముందర ఆయన ఢిల్లీకి వెళ్ళి బీజేపీ హైకమాండ్ని కలుస్తున్నారని న్యూస్ వచ్చాయి, దీనివల్ల పొత్తులు ఉంటాయని చెప్పారు. కానీ ఇవన్నీ ఏం లేకుండా 234 ప్లేసెస్లో సింగిల్గా పోటీ చేస్తే అందులో ఒక్క ప్లేస్లో ఏదో సంథింగ్ నామినేషన్ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అంటే మనకు పళనిస్వామి ఉన్నాడు కదా మాజీ సీఎం, ఆయన మీద పోటీ చేసిన క్యాండిడేట్కి నామినేషన్లో ఏదో ప్రాబ్లమ్స్ వస్తే ఆయన యొక్క నామినేషన్ని తీసేశారనమాట. అంటే ఓవరాల్గా 233 సీట్స్లో పోటీ చేసి 108 అంటే 110 సీట్స్లో గెలిచారు. అది ఎంత గ్రేటు. ఒక చిన్న పార్టీ, అంటే ఒక 2 years ఏజ్ ఉన్న పార్టీ ఇంత సంచలన విజయాన్ని నమోదు చేసిందంటే ఆ సినిమాల ద్వారా, ఆయన చేసిన ఫౌండేషన్ కృషి ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్న యువత కావచ్చు, జెన్జీ కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్ కావచ్చు, ఆయనని ఎంత నమ్మారనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా సినిమాల ఎఫెక్ట్ సొసైటీ మీద ఉంటుంది. రీసెంట్గానే మనకు సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఒక ట్వీట్ చేశారు దీని మీద. రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ ఈయన సక్సెస్ని ప్రైజ్ చేస్తూ ట్వీట్స్ చేశారు. సో ఏదేమైనా కానీ గెలిచినప్పుడు అందరూ చెప్తారు, కానీ ఓడినప్పుడు నీ వెంట ఉండేవాడే అసలైన అభిమాని, అసలైన ఆప్తమిత్రుడు. సో కాబట్టి మీ లైఫ్లో మన లైఫ్లో కూడా ఇలాంటి రియల్ హీరోస్ ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, మన పేరెంట్స్ అవ్వచ్చు, మన వెల్ విషర్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో వాళ్ళకి కష్టకాలంలో మనం తోడుందాం, ఎలాంటి కష్టం వచ్చినా మనం ఉన్నామని ధైర్యం చెప్పుదాం. సో ఇది చెప్పుకుంటా పోతే ఇంకా చాలా పెద్దగా అవుతుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలే షేర్ చేసుకున్నా, ఎందుకంటే ఇది చెప్పాలనిపించింది, అందుకనే చెప్తున్నా అనమాట. సో సింహం సింగిల్గానే వస్తుంది. జంగిల్ ఎంత పెద్దగా ఉన్నా అది ఆకలేస్తే వేటాడుతుంది, అంతేగాని ఏది దొరికినా ఆకుల్ని, పువ్వుల్ని, పండ్లని తినుకుంటూ మాత్రం ఉండదు. జంగిల్ ఎంత పెద్దగా ఉన్నా ఆ జంగిల్కి కింగ్ ఎప్పుడు సింహమే. కాబట్టి కష్టపడ్డ వాడికే ఫలితం ఉంటుంది. దీనివల్ల మీరు అర్థం చేసుకోవాలి అది. అండ్ కంగ్రాచులేషన్స్ టు విజయ్ సార్. సో ఆన్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ తమిళనాడు అండ్ బీయింగ్ గోయింగ్ టు టేక్ ద ఓత్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. మీ పాలనలో తమిళనాడు మునుపటికి లేనంత విధంగా మంచిగా అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిమ్మల్ని చూసి భవిష్యత్తులో మరెందరో ఫిలిం స్టార్స్ మీ బాటలో నడవాలి అని గట్టిగా కోరుకుంటున్నా. 50-60 ఏళ్ళకి పైగా రాజకీయ చరిత్ర ఉన్న ఉద్దండులనే ఓడించారంటే మీ యొక్క వ్యూహాలు, మీ యొక్క ఎత్తుగడలు చాలా లెక్కకు మించి ఉన్నాయి సార్. పెద్ద పెద్ద పార్టీలని, పెద్ద పెద్ద నాయకులనే మట్టి కల్పించారు మీరు. హ్యాట్స్ ఆఫ్ విజయ్ సార్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.